సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టు విచారణకు వర్చువల్ గా హాజరు కాబోతున్నారు. శాంతి భద్రతల నేపథ్యంలో వర్చువల్ గా హాజరవుతారని అల్లు అర్జున్ లాయర్లు కోర్టును కోరారు. అల్లు అర్జున్ కు గతంలో నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. రిమాండ్ గడువు ముగియడంతో ఆయన కోర్టుకు వర్చువల్ గా హాజరు కాబోతున్నారు. ఇదే కేసులో హైకోర్టు అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. హైకోర్టు బెయిల్ ఇచ్చిన విషయాన్ని ఆయన తరపు లాయర్లు నాంపల్లి కోర్టుకు తెలపబోతున్నారు. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, మరి ఇప్పుడు అల్లు అర్జున్ వర్చువల్ గా హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది కదా, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అర్చన ఎట్టకేలకు మొత్తానికి అక్కడ నాంపల్లి కోర్టుకు ఈరోజు గడువు ముగిస్తున్న నేపథ్యంలో ఆ నాంపల్లి కోర్టుకు పోతారని చెప్పి అన్ని ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ శాంతి భద్రతల నేపథ్యంలో పోలీసులకు సంబంధించి ఆయన కోర్టుకు తెలపడంతో ఇక్కడనే వర్చువల్గా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అల్లు అర్జున్ హాజరైనట్టు మనకు సమాచారం అందుతుంది. వర్చువల్గా ఆయనకు సంబంధించి గడువుకు సంబంధించి న్యాయవాదులతో పాటు అల్లు అర్జున్ కూడా తన ఇంట్లో మనం చూస్తున్న ఇదే ఇంట్లో ఆయన వర్చువల్గా అటెండ్ అయిన పరిస్థితి మనకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో న్యాయవాదులతో పాటు అల్లు అర్జున్ కూడా కోర్టుకు తెలిపే అవకాశం కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఇప్పటికే పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఈ నెల 13న అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత మధ్యంతర బెయిల్ 13వ తారీఖు మధ్యంతర బెయిల్ నైట్ వచ్చిన నేపథ్యంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 4 వారాల పాటు బెయిల్కు సంబంధించి హైకోర్టు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో మంజూరు చేసిన పరిస్థితి 50,000 వ్యక్తిగత బాండ్లతో పాటు చెంచల్గూడ జైలు నుంచి సూపరింటెండెంట్కి సమర్పించి ఆదేశాలు జారీ చేయడంతో అల్లు అర్జున్ నెక్స్ట్ డే ఇంటికి వచ్చిన పరిస్థితి. మరోవి తొక్కిసలాటను మరణించిన భర్త ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు ఫిర్యాదుతో చిక్కడపల్లి పోలీసులకు భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన వాళ్ళు కేసు నమోదు ఎఫ్ఐఆర్ A11గా అల్లు అర్జున్ చేర్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు గడువు ముగిస్తున్న నేపథ్యంలో నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించిన నేపథ్యంలో ఈరోజుతో 14వ రోజు కంప్లీట్ అవుతున్న నేపథ్యంలో గడువు ముగుస్తున్న నేపథ్యంలో అల్లు అర్జున్ వర్చువల్గా అటెండ్ అయిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అల్లు అర్జున్తో పాటు లాయర్లు కూడా అటెండ్ అయిన పరిస్థితి ఉంది. వీళ్ళు ఇప్పటికే హైకోర్టు మధ్యంతర బెయిల్కి సంబంధించి వాళ్ళు కోర్టుకు తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ రాఘవేంద్ర, థ్యాంక్ యూ సో మచ్.